దమ్ముంటి కరీంనగర్లో కేటీఆర్ పోటీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ను విసిరారు. ముందు కరీంనగర్లో తనపై గెలిచి చూపించి మాట్లాడాలని అన్నారు. కేసీఆర్ మాంసపుత్రిక పొంతలకట్టలా మారడానికి కారణం ఎవరని చెప్పాలని అన్నారు. మేడికట్టులో 1-2 పిల్లలే కుంగాయంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లో ఒక పిల్లలు కుంగన ఇల్లు కూలిపోయినట్టేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇప్పటికే 4 హామీలను అమలు చేశామని అన్నారు. ఇది చూసిన బీఆర్ఎస్ నేతలు కళ్ళు మండుతున్నాయని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయేసరికి కేటీఆర్కి మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. శాసనసభ వేదికగా పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇష్యూ కావచ్చు, లేదా అవినీతి అనేక అంశాలకు సంబంధించిన చర్చ జరిగే సందర్భంలో భవిష్యత్తులో నాకు శిక్ష తప్పదేమో, నా పరిస్థితి ఏందో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనతో కేటీఆర్ గారు మాట్లాడుతారో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఉన్నటువంటి చట్టాల కారణంతో బేడీ చేసి పట్టుకొస్తారు మళ్ళీ. కాబట్టి అట్లా తప్పించుకునే ప్రయత్నం వద్దు. ఇక్కడనే సిరిసిల్ల కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మా తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీ ఉన్నారు. మల్కాజ్గిరి రాక అవసరం లేదు, మా దగ్గరికి రమ్మని కోరుతా ఉన్నాం. రెండోది, ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి సందర్శన పోతున్న కార్ షెడ్లకి వచ్చిందా, మరి కార్ షెడ్ రిపేర్ సర్వీసింగ్ కాదు, రిపేర్కి ఎదిగేది సరే సర్వీసింగ్ ఏది వచ్చింది కావచ్చు, బస్సులో పోతే టైర్ కూడా పంక్చర్ అయింది. ఇవాళ 2-3 సాంకేతికపరమైన అంశాలు ఆయన అరే 2-3 పిల్లర్లు మిగిలిపోతుంది ఎందుకంటే 40-50 పిల్లర్లు కాదు 2-3 పిల్లర్లు మిగిలిపోతే ఎందుకంత పరిచయం అవుతున్నారు అంటున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ వెళ్తే కూడా ఇల్లుకు పనికిరాదన్నట్టు. పిల్లర్ అనేది భారాన్ని మోయడానికి 5 పిల్లర్ వేసుకుంటారు. అది ఒక పిల్లర్లోనే ఇల్లు కూలిపోయినట్టు కదా. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత మన ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినప్పుడు జపాన్ కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ప్రాజెక్ట్ జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా 4,600 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు అన్నాడు. ఔటర్ రింగ్ రోడ్ నిబంధనలు 3% బట్టి జరుగుతున్నటువంటి శాసనసభ వేదికగా పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇష్యూ కావచ్చు, లేదా